హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ పూజా అఫీషియల్. నా ప్రీవియస్ షార్ట్లో చెప్పిన కేక్ ఇదేనండి. మా మమ్మీ బర్త్డేకి చేశానని చెప్పాను కదా, ఇదే. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా యమ్మీగా వచ్చిందండి. ఇంకా రెసిపీ చూద్దామా? ఫస్ట్ ఒక థిక్ బాటమ్ ఉన్న గిన్నెలో 200 ml క్రీమ్ తీసుకున్నానండి. ఆ క్రీమ్ని లైట్గా వేడెక్కినాక దాంట్లో ఒక 200 grams డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకున్నాను. ఒక 1 minute అట్లా సెట్ అయినాక దాన్ని నీట్గా మిక్స్ చేసి విస్క్తో చక్కగా మనకి చాక్లెట్ గనాష్ రెడీ అవుతుంది. ఆ చాక్లెట్ గనాష్లో మనకి ఫ్లేవరింగ్కి 1/2 tablespoon వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. కాస్త అది ఫ్యాన్ కింద చల్లారనిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 different కేక్స్ రెడీ చేస్తున్నానండి. దానికి తగ్గట్టు మెజర్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. 2 cups మైదా, 1/2 cup కోకో పౌడర్, 1.5 tablespoon బేకింగ్ పౌడర్, 1 tablespoon బేకింగ్ సోడా, ఇంకా 2 pinches సాల్ట్ కూడా. వీటన్నిటిని మంచిగా జల్లెడలో సీవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1 cup పౌడర్డ్ షుగర్ యాడ్ చేసుకొని అది కూడా డ్రైగా ఉన్నప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. 1/2 cup ఆయిల్, 1 cup థిక్ కర్డ్, 1 cup హాట్ వాటర్, ఇంకా 2 tablespoons వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా లమ్స్ ఏమీ లేకుండా విస్క్ యూస్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఎయిర్ బబుల్స్ కూడా ఎక్కువ ఫామ్ అవ్వకుండా చూసుకోండి. ఇవన్నిటిని కూడా ఒకటే బౌల్లో వేసేసుకోవచ్చు. మీరు అది డ్రై ఇంగ్రీడియంట్స్ విడిగా, వెట్ ఇంగ్రీడియంట్స్ విడిగా ఏం యూస్ చేయక్కర్లేదు. సపరేట్ బౌల్స్, ఇన్ని బౌల్స్ ఏం వాడక్కర్లేదు. ఒకే బౌల్లో మొత్తం అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని ఒక బేకింగ్ ట్రేలో తీసుకోండి. ఫస్ట్ బేకింగ్ ట్రేకి మంచిగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి సైడ్స్ కూడా దాంట్లో హాఫ్ వరకు ఫిల్ చేయండి. నేను ఇక్కడ 2 కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక బేకింగ్ ట్రేలో ఇట్లా యూస్ చేశాను. మోస్ట్లీ ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోండి బేకింగ్ ట్రే. దాని తర్వాత దాన్ని ఒక 2-3 times ట్యాప్ చేసేసి, నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేశాను. ఇది నేను స్టవ్లో చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 15 minutes. దాంట్లోనే అడుగున ఒక చిన్న నేను ఇసుక కానీ సాల్ట్ కానీ ఏం వేయలేదు. చిన్న స్టాండ్ పెట్టేసి కేక్ బేకింగ్ ట్రే అలానే లోపల పెట్టేసి క్లోజ్ చేస్తాను లిడ్. 1/2 hour దాకా బేక్ చేశానండి. నేను మీడియం ఫ్లేమ్లోనే చేశాను. మేము ఇక్కడ ఒక కూల్ కేక్, ఒక హాట్ ఫజ్ కేక్ చేసుకున్నాం కాబట్టి హాట్ ఫజ్ కేక్ కూడా సేమ్ బ్యాటర్ యూస్ చేసి సేమ్ మెథడ్లో ఇంకొక గిన్నెలో పెట్టేసుకున్నాము. హాట్ ఫజ్ కేక్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక గ్లాస్ పాలల్లో 1/2 cup షుగర్, ఇంకా ఒక 4 tablespoons కోకో పౌడరు బాగా మిక్స్ చేసుకొని మరిగించుకున్నామండి. బాగా థిక్గా అయ్యేదాకా మరిగించుకోవాలి. దాన్ని ఇంకా వేడి కేక్లో డిమోల్డ్ చేసేసి ఇంకా దాంట్లో పోసేసేయడమే. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే పిచ్చి యమ్మీగా ఉంటుంది. సిజ్లింగ్ బ్రౌనీ లవర్స్కి, ఇంకా హాట్ ఫజ్ కేక్ అలా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు హెవెన్ అనే చెప్పాలి. ఇంక ఈ కేక్ మొత్తం కూల్ డౌన్ అయినాక డిమోల్డ్ చేసాము. దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కూల్ చాక్లెట్ గనాష్ని పోసేసుకొని పైన అంతా నైఫ్తో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా పైన కిట్ క్యాట్తో లైట్గా అట్లాగా మా మదర్ ఇనిషియల్తో డెకరేట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ మస్ట్ ట్రై రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.